అన్క్లియర్నెస్ ఆఫ్ ద బిజినెస్ డీల్ మేడ్ ద ఇన్వెస్టర్ సస్పీషియస్. అంటే అది క్లియర్గా లేనప్పుడు, అంటే ఆ డీల్స్ ఎలా ఉన్నాయి అతనికి క్లియర్గా లేనప్పుడు డౌట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, ఓకేనా. అంటే పార్ట్ బి సెట్ అయ్యే విధంగా ఉంది, బట్ ఇక్కడ ఇంకా మోర్ అప్రాప్రియేట్ ఆన్సర్ ఉందా లేదా చూడాలి. ఇక్కడ ఆబ్వియస్నెస్ అని అంటే క్లియర్, అంతే కదా, క్లారిటీ అని మీనింగ్. సో ఇక్కడ క్లియర్గా ఉన్నప్పుడు డౌట్ వచ్చే ఛాన్స్ లేదు కదా, ఓకేనా. కాబట్టి ఆప్షన్ సి కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. ఇక్కడ క్లారిటీ అని ఉంది, ఆల్రెడీ క్లారిటీ ఉన్నప్పుడు ఇక్కడ సస్పిషన్ ఎందుకు వస్తుంది, ఇక్కడ కాదు. ట్రాన్స్పరెన్సీ అంటే కూడా క్లారిటీ, పారదర్శకత అంటాం కదా, అది ఆన్సర్, ఓకేనా. పారదర్శకత అంటాం కదా, అది ఇక్కడ మీనింగ్ ఇది, ఓకేనా. కాబట్టి ఏబిసిడిఈలో ఇక్కడ మనకి మోస్ట్ అప్రాప్రియేట్ ఏంటి అని అంటే బి. ఎందుకనంటే అతనికి అనుమానం వచ్చింది, ఎప్పుడు అది క్లారిటీ లేనప్పుడు మాత్రమే అనుమానం వస్తుంది. కాబట్టి ఆ క్లారిటీ లేని ఆప్షన్ ఇక్కడ ఎలా ఉంది, బిలో ఉంది. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్